పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన కారణం పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నిక పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కూడా జరుగుతున్న నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వారికి ధీటుగా వైసీపీ నాయకులు కూడా ఇతర ప్రాంతాల నుంచి తమ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకువచ్చి రంగంలోకి దింపుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నిక కోసం ఇరు పార్టీలు 15 కోట్లు, ఒక్కొక్క పార్టీ 15 కోట్ల చొప్పున మొత్తం 30 కోట్ల రూపాయలు ఈ ఎన్నిక కోసం ఖర్చు చేస్తున్నట్లు వార్తలు, చర్చలు జోరుగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఓటు కోసం 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా ఇరు పార్టీల వారు వెనక్కి తగ్గేదేలే అని ముందుకు దూసుకుపోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మండల పరిధిలోని కొన్ని పోలింగ్ బూతులను, పోలింగ్ స్టేషన్లను మార్చడం పట్ల వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ అంశాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు. మరోవైపు అధికార టీడీపీ పార్టీ నాయకులు అదేం లేదు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు శాంతి భద్రతల దృష్ట్యా పోలింగ్ స్టేషన్లను, పోలింగ్ బూతులను మార్చడం జరిగిందని వారు వాదిస్తున్నారు. ఇంకొక వైపు ప్రజలైతే ఈ మార్పును కొంత మేరకు హర్షించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పోలింగ్ స్టేషన్లను, బూతులను మార్చడం పట్ల తాము ఇబ్బందులకు గురవుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాలలో మేము ఓటు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా పులివెందుల జెడ్పీటీసీ ఇరు పార్టీల ఆత్మవిశ్వాసం పోటాపోటీగా పౌరుషంగా ఫలితం